మెకానిక్ రాకీ ఫ్లాష్ బ్యాక్ తోనే సినిమా ముందుకెళ్ళిపోయిందా? అంటే సెకండ్ హాఫ్ లో ఉందంట లేదా ఫస్ట్ హాఫ్ లో ఉందా? హాయ్ మామ, మెకానిక్ రాకీ విశ్వక్సేన్ అన్న మూవీ చూస్తున్నాం. విశ్వక్సేన్ అలియాస్ రాకీ అండ్ తన మూవీలో తనకి ట్రబుల్ ఎక్కడ స్టార్ట్ అయింది అండ్ దాని తర్వాత యూటర్న్ ఎక్కడ తీసుకుంటుందో చాలా క్లారిటీగా చెప్తాను. అసలు ఫ్లాష్ బ్యాక్ ఏంటో చెప్తాను. అంతకంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తున్నారు మన ఎంటర్టైన్మెంట్ కోసం అన్ని రివ్యూస్. అండ్ ఇప్పుడే చూసిన తర్వాత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిపించింది, ఫస్ట్ హాఫ్ మాత్రం యావరేజ్గా అనిపించింది. నాకు అంత ఎంగేజింగ్ అనిపించలే, కానీ సెకండ్ హాఫ్ మాత్రం సూపర్. ఫస్ట్ హాఫ్లో ఎంత మైనస్ అయిందో సెకండ్ హాఫ్ మాత్రం ఒకేసారి కవర్ చేసి అనిపించింది. అంతకంటే మన విశ్వక్సేన్ యాక్టింగ్ మాత్రం అద్దర కొట్టేశాడు అబ్బా. అసలు వన్ మ్యాన్ షో అన్నట్టు అనిపించింది. అండ్ దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ విషయానికి వస్తే ఆ ఫ్లాష్ బ్యాక్ మాత్రం చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ ఓకే. దాని తర్వాత మీనాక్షి చౌదరి ప్రియా తనకు మాత్రం చాలా ఎంగేజింగ్ క్యారెక్టర్ ఇచ్చాడు అవ్వ. మంచిగా చాలా బాగా యాక్టింగ్ చేసింది. మన హీరోయిన్ ఏమో దాని తర్వాత మాయా, తను కూడా చాలా మంచి యూటర్న్ తీసుకునేది మాత్రం తన దగ్గరే. తిన ట్రబుల్ స్టార్ట్ అయ్యేది ఏంటి అంటే, యాక్చువల్గా స్మాల్ అండ్ కట్ స్టోరీ చెప్తాను. విశ్వక్సేన్ అన్నకి లైక్ ఒక మెకానిక్ చేసుకుంటూ వాళ్ళ ఫాదర్తో ఒక డ్రైవింగ్ స్కూల్ కూడా నడుపుకుంటూ ఉంటాడు. అండ్ దాని తర్వాత నడుపుకున్న తర్వాత సడన్గా మన విలన్ సునీల్ వచ్చేసి అక్కిరెట్టి తను చేయాలని చూస్తాడు. అది మొత్తం లాగేసుకోవాలని చూస్తాడు. అది లాగేసుకొని దాన్ని సేవ్ చేయాలనేసరికి 40 lakhs అనేది అవసరం అవుతుంది. దాని తర్వాత విశ్వక్సేన్ అన్నకి అర్థమవుతుంది వాళ్ళ డాడీకి ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ పాలసీలో ఒక 2 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. కానీ 2 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ కూడా రాకుండా, బెనిఫిషియరీ రాకుండా కనబడుతుంది. దానికి అసలైన స్టోరీ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ట్రబుల్ అనేది ఆ రంకిరెడ్డి దగ్గర స్టార్ట్ అవుతుంది. యూటర్న్ అనేది మాయా దగ్గర స్టార్ట్ అవుతుంది. అండ్ విశ్వక్సేన్ యాక్టింగ్ మాత్రం, ఫైట్స్ మాత్రం ఇద్దరు కొట్టేశాడు అబ్బా. అండ్ దాని తర్వాత సాంగ్స్ మాత్రము సూపర్ అనిపించింది. ఫస్ట్ హాఫ్లో కొంచెము కామెడీ ఉంది. ఆ కామెడీ కొంచెం ఎందుకో క్రింజ్గా అనిపించింది, ఎందుకో ఫోర్స్ఫుల్గా చేస్తున్నట్టేమో అనిపించింది. అది కొంచెం ఎందుకో అంత ఎంగేజింగ్ అయితే అనిపించలేదు. యావరేజ్ ఫస్ట్ హాఫ్గా అనిపించింది. ఇంటర్వెల్ సీన్ మాత్రం చాలా చాలా బాగుంది. మన హైపరాది కూడా ఉన్నాడు. హైపరాది ఉంటే తెలుసు కదా, మంచి కామెడీ పెట్టాల్సిందే. అండ్ దానివల్ల కొంచెం క్రింజ్గా, కొంచెం ఎందుకు ఫోర్స్ఫుల్గా అక్కడ అనిపించింది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం అబ్బా ఏమన్నా ట్విస్ట్లు, టర్న్, ఆ ట్విస్ట్లన్నీ తీసుకొచ్చి సెకండ్ హాఫ్లో పెట్టి మూవీ ఎక్కడ యూటర్న్ తీసుకుందో మంచి టర్నింగ్ తీసుకుని పాయింట్ అని అనిపించింది. అండ్ దాని తర్వాత ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్న అబ్బా నాకు మస్తు అనిపించింది మామ. అండ్ క్లైమాక్స్ సీన్ కూడా చాలా బాగుంది. అండ్ దాని తర్వాత నాకు చూడడానికి వస్తే విశ్వక్సేన్ మాత్రం అసలు లైక్ ఆ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్, లైక్ తన కోసం ఎంత కష్టపడ్డాడో మెకానిక్ షెడ్ నడుపుకుంటూ. అసలు ఆ మూవీలో చూస్తుంటే అది ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. అంటే మనం ఏమనుకున్నాం అంటే విశ్వక్సేన్ ముందు మూవీస్ చూడడం, ఇది చూడడం డిఫరెంట్ అని అనిపించింది. కానీ స్టోరీ మాత్రం మామూలుగానే ఉంది. ఫస్ట్ హాఫ్ ఒకటి కొంచెం ఇంకా కొంచెం ఎంగేజింగ్గా చేస్తుంటే కొంచెం ముందుకెళ్ళేది అనిపించింది. అసలు మీనాక్షి చౌదరి మాత్రం తనకి ఈ మూవీ చూసిన తర్వాత చాలా ఛాన్సెస్ అయితే ఇంకా ముందే ఉన్నాయనిపిస్తుంది. ఎందుకంటే తనకి చాలా ఎంగేజింగ్ క్యారెక్టర్ చాలా బాగా చేసింది. ఏంటి అంటే ఆల్మోస్ట్ చెప్పాలి అంటే తను ఉండడం బట్టే తను కూడా ఒక మూవీ విశ్వక్సేన్ అన్నకి ఎంత ప్రిఫరెన్స్ ఉందో తనకు కూడా అంతే ప్రిఫరెన్స్ ఉందని అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ అయితే చాలా చాలా బాగుంది. మనం ఎన్ని ఫ్లాష్ బ్యాక్స్ అండ్ ట్విస్ట్లు, టర్న్లు, ఫైట్స్ ఇవన్నీ చాలా కావాలి. క్యారెక్టరైజేషన్ నాకు ఏం స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో కొంచెం ఎందుకో దెబ్బేసింది. అండ్ సినిమాటోగ్రఫీ అన్న చాలా బాగుంది. అండ్ దాని తర్వాత సాంగ్స్, బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అద్దర కొట్టేశాడు. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంటే అబ్బో, ఆ థియేటర్లో ఎక్సైట్మెంట్ చాలా చాలా బాగుంది. అండ్ దాని తర్వాత నేను ఇచ్చే దీనికి రివ్యూ ఏంటి అంటే 2.90 మన మెకానిక్ రాకీకి. పని వర్త్ మామ, చూడొచ్చు. కొంచెం మనం అర్థం చేసుకుంటే ఆ కామెడీ కాకుండా మిగతాదంతా సీన్స్ అనేది బాగుంది. 2.90. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.